సో తీజ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి ఢిల్లీలో. చూశారు కదా ఎంత బాగుందో. తీజ్ సెలబ్రేషన్కి వీళ్ళు తీజ్ సెలబ్రేషన్కి గ్రీన్ కలర్ శారీ లేదా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఈ విధంగా చేతులకి మెహందీ పెట్టుకొని చేతి నిండా గాజులు చాలా చక్కగా తయారయ్యి వస్తారనమాట. వచ్చి ఉయ్యాల ఊగుతారు. సో కాసేపు ఇలా ఫొటోస్ దిగి ఉయ్యాలని కూడా నీట్గా డెకరేట్ చేసేసి ఉయ్యాలలో ఊగుతారు అనమాట. అందరూ డ్యాన్సులు వేస్తారు. వీళ్ళకి తీజ్ అంటే గ్రీన్ కలర్ ఎందుకు అని అంటే హరియాలి తీజ్ అంటారంట. హరియాలి తీజ్ అంటే గ్రీన్ కలర్ అంట. అందుకనే గ్రీన్ కలర్ డ్రెస్ లేదా గ్రీన్ కలర్ శారీని ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. సో ఈ విధంగా ఉయ్యాలని డెకరేట్ చేసేసి ఉయ్యాల ఊగుతారు, డ్యాన్స్ చేస్తారు, మంచి పాటలు పాడతారు, బాగా ఎంజాయ్ చేస్తారనమాట కాసేపు. ఆ రోజు ఇంకా ఇంట్లో పనంతా ఫినిష్ చేసుకొని ఈవినింగ్ టైంలో అలా 3-4 o'clockకి వచ్చి చేస్తారనమాట. ఈ విధంగా భలే ఎంజాయ్ చేస్తారండి. మన దగ్గర ఉండే ఇది ఒకప్పుడు, ఇప్పుడైతే అసలు ఏడబోయిందో కూడా అర్థం కావట్లేదు అసలు. ఒకప్పుడు బాగా నేను కూడా చూశాను. మా ఊర్లో అయితే తీజ్ సెలబ్రేషన్కి ఈ విధంగా ఉయ్యాల ఊగేవారు, నేను చూశాను. కానీ ఈ మధ్య అయితే లేదు. అది ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, ఇప్పుడైతే అస్సలు లేదు, మర్చిపోయారు అందరూ. కానీ ఇక్కడ వీళ్ళ నార్త్ ఇండియన్స్ అసలు ఏది అస్సలు మర్చిపోరండి, అన్నీ కరెక్ట్గా పాటిస్తారు తెలుసా. అసలు ఎంత బాగుంటుందో. అండ్ వీళ్ళైతే ఒక ఆవిడ ముసలావిడ వెనక నెత్తి మీద నుంచి ఇలా కప్పుకుంది కదా, కొంగు కప్పుకుంటారు వీళ్ళంటే ఇప్పుడు ఫొటోస్ కోసం అని కొంచెం తీశారు, కానీ నార్మల్గా అయితే కొంగు కప్పుకొనే ఉంటారు వీళ్ళు. ఇంట్లో అత్తగారైనా మామగారైనా బావగారైనా ఎవరైనా ఉంటే చాలు మొత్తం మొహం కప్పేసుకుంటారు. ఇంకా కొన్నిసార్లు అనిపిస్తుంది పడిపోతారేమో అని, కానీ బాగుంటుంది అలా చేయడం వల్ల. అంత మంచిగా వీళ్ళ ఆచారాన్ని అయితే బాగా పాటిస్తారు వీళ్ళు. మనోళ్ళు అయితే స్టైల్ అని ఇదని అదని జనరేషన్ చేంజ్ అయిందని అంటారు, కానీ ఇక్కడైతే వీళ్ళ జనరేషన్ ఎంత చేంజ్ అయినా వీళ్ళ ఆచారాలు మాత్రం అవే ఉంటాయి, అస్సలు చేంజ్ అవ్వవు. బాగుంది, ఇలానే పాటించాలనిపిస్తుంది. సో వీళ్ళు ఈ ఉయ్యాల డెకరేషన్ చేసారు కదా, అందులో ఒక చిన్న చిన్న బొమ్మలు కనిపిస్తుంది కదా, ఆ బొమ్మలు కానాజీ అనమాట. అంటే కృష్ణుడు బొమ్మలు. వాటిని ఉయ్యాలు ఊపిన తర్వాత వాళ్ళు కూర్చొని ఉయ్యాలు ఊగుతారు. సో దేవుడు కదా అని చెప్పేసి ఫస్ట్ దేవుడిని ఉయ్యాలు ఊపుతున్నారు. ఏదైనా దేవుళ్ళతోనే స్టార్ట్ చేస్తారు. అందరూ ఈ విధంగా ఫోటోలు దిగేసి ఇంకా గ్రూప్ ఫోటోలు కూడా దిగుతారనమాట. గుర్తుకుంటుంది కదా, ఇంకా ఒక్కొక్కరికి పోస్టింగ్ అవుతూ ఉంటుంది కదా, పోస్టింగ్ అయిన తర్వాత మనకు గుర్తుండాలని చెప్పేసి ఈ విధంగా ఫోటోలు దిగుతారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ కానాజీలను పట్టుకొని వాళ్ళు కూడా ఉయ్యాలలో కూర్చొని ఇలా ఉయ్యాల ఊగుతున్నారనమాట. తీజ్ అంటేనే మనకు హరియాలి తీజ్ అంటేనే గ్రీన్ కలర్. ఇంకా తర్వాత వాళ్ళు ఉయ్యాల ఊగడం అనమాట. అంటే పూజ అవన్నీ చేసుకొని పాటలు ఇంట్లో కీర్తన అలాంటివి చేసుకుంటారు. అవన్నీ చేసుకొని ఇంకా ఇలా ఉయ్యాల ఊగడం అన్నమాట. మెయిన్ హరియాలి తీజ్ అంటేనే ఉయ్యాల ఊగడం. కాబట్టి ఉయ్యాలని మంచిగా ఈ విధంగా డెకరేషన్ చేసేసి కాసేపు అలా ఉయ్యాల ఊగేసి వాళ్ళు ఇంకా డీజే పెట్టుకొని మామూలుగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు అంతే. ఇంకా ఒక్కొక్కరు ఈ విధంగా కాసేపు వాళ్ళకి నచ్చినంతసేపు వాళ్ళు ఉయ్యాలలో ఊగుకొని వెళ్ళిపోతారనమాట. నువ్వు చాలు ఇంతసేపు ఊగింది ఇక రా అది ఇదని అనేది లేదు. ఎవరికి ఎంతసేపు ఊగాలనిపిస్తే అంతసేపు ఊగుతారనమాట. పాపం అక్కడ ఒక బాబు ఉంటే నువ్వు వెళ్ళు వీడియోలో మంచిగా రాము, మళ్ళీ పక్కన నువ్వు ఎందుకు ఫోటో
ఫొటోస్లలో నువ్వు వస్తావు అని చెప్పేసి పంపించేశారు. మధ్యలో డాగ్ కూడా వస్తుంది, డాగ్ను కూడా అలానే పంపించారు. ఇంకా కొంచెం బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది, గగుల్స్ ఇవ్వండి అని చెప్పేసి గగుల్స్ పెట్టుకొని మరి డాన్సులు ఉయ్యాల ఊగుతున్నారు. ఆ గగుల్స్ అంతా బ్లాక్ ఉంది. అయ్యో నేను పడిపోతానేమని ఒక ఆమె, నాకు వద్దు, అయ్యో నాకు సెట్ కావట్లేదని ఇంకొక ఆమె. ఇగో ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు ఉయ్యాల ఊగుతున్నారు. కానీ భలే ఎంజాయ్ చేశారనమాట. నాకైతే భలే అనిపించింది, చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. ఈ విధంగా వాళ్ళు చేయడం, ఉయ్యాలలో కూర్చొని పాటలు సాంగ్స్ పెడుతుంటే మంచి డాన్స్ చేస్తుంది ఒక ఆమె. ఈ విధంగా భలే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రోజు చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు కదా ఇంట్లో. ఈ విధంగా ఒక్కరోజైనా వాళ్ళ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా లేడీస్ అని చెప్పేసి ఈ విధంగా హరియాలి తీసి భలే సెలబ్రేట్ చేసుకున్నారు. మన దగ్గర కూడా ఉంటుంది, కానీ ఇక ఈ మధ్య అయితే మన దగ్గర అంతా మర్చిపోయారు. కానీ వీళ్ళైతే అస్సలు మర్చిపోరు. నార్త్ ఇండియన్స్ ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ని కరెక్ట్గా చేస్తారనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఉయ్యాలు ఊగుతుంటే చిన్నపిల్లలు మేము కూడా కాసేపు ఉయ్యాలు ఊగుతామని వాళ్ళు కూడా కాసేపు ఉయ్యాలు ఊగేశారు. ఇంకా ముసలి వాళ్ళు అనమాట. ముసలి వాళ్ళు అంటే కొంచెం ముసలి వాళ్ళేనండి. వాళ్ళు తలకి కలర్ రాసుకోవడం వల్ల అలా కనిపిస్తున్నారు. చాలా ముసలి ఆవిడే మంచి గ్రీన్ కలర్ శారీ డ్రెస్సులు వేసుకొని ఎంత స్పీడ్గా, వీళ్ళకంటే ఎక్కువ స్పీడ్గా ఊగుతుంది. ఇంకా వీళ్ళకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది ఆవిడైతే. నేనైతే భలే నవ్వుకున్నాను. బాగా ఎంజాయ్ చేశారు, చాలా స్పీడ్గా ఉయ్యాలు ఊగడం అన్నీ చేశారు. బాగుంటుంది వీళ్ళ నార్త్ ఇండియన్స్వి ఏదైనా సరే. ఇక తలపైన అయితే వీళ్ళు కొంగు కప్పుకొనే ఉంటారండి ఎప్పుడు చూసినా. ఇక్కడ అంటే ఏదో వీడియోల కోసం ఫోటోల కోసం తీసేసినారు, కానీ ఏ టైంలో ఎనీ టైం తల మీద కొంగు పెట్టుకునే ఉంటారు. బాగుంటుంది వీళ్ళ ఆచారాలు కూడా. మన దగ్గర అన్నీ మర్చిపోయారు, కానీ వీళ్ళవి బాగుంటుంది. అత్తగారు వచ్చినా మామగారు వచ్చినా తలపై నుంచి కొంగు తీయరు. బావగారు ఉన్నా ఎవరున్నా సరే తల మీద నుంచి కొంగు తీయడం మాత్రం అస్సలు మానరు. ఇంకా కప్పుకుంటారు, మొత్తానికే కప్పుకుంటారు. వాళ్ళకి అసలు కనిపిస్తుందా కనిపించదా, ముందు పడిపోతారా అని కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ ఆచారాలు అయితే ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా ఈ ఆచారాలు అయితే పాటించాలి వీళ్ళైతే. అదే మన దగ్గర అనుకోండి ఇలాంటివి ఏమీ పాటించరు అసలు. ఇంకా నేనైతే లాస్ట్కి ఈ విధంగా చేశాను అనమాట. అంతే, ఉయ్యాలు ఊగిన తర్వాత నేను ఒక ఏదో ట్రిక్ చేద్దామని చెప్పేసి చేశాను ఈ విధంగా. అంతే.